కలియుగంలో ధర్మం ఒంటి పాదం మీద నడుస్తుంది అన్నారు. దానికి సజీవ సాక్ష్యం ఇప్పుడు జరుగుతోంది. ప్రభుత్వ ఉద్యోగులు పెన్షన్ నుంచి ప్రతి దాంట్లో లంచాలు తీసుకుంటారన్నటువంటి ఉద్దేశంతోనే జగన్ సర్కార్ వాలంటీర్ వ్యవస్థను ఏర్పాటు చేసింది. వాలంటీర్లు లంచం తిన్నారన్నటువంటి ఆరోపణలు కోటికో లక్షకో కోటికో ఒకటి వచ్చి ఉంటాయి. బట్ 99.9999% పర్ఫెక్ట్గా జరిగింది. నెల అయ్యేటప్పటికి తీసుకెళ్ళి డబ్బులు ఇచ్చి వచ్చారు. అందులో ఉట్టి వైసీపీ వాళ్ళు ఉన్నారా? తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ పార్టీలకు అతీతంగా అనేక మంది నిరుద్యోగులు, చిరుద్యోగులు ఆ ప్రాంతంలో తమకు ఒక ఉపాధి ప్లస్ ఓ 40 ఏళ్లతో అనుబంధం అన్నటువంటి రూట్లో పనిచేసి పెట్టారు. వాళ్ళని అమ్మాయిల బ్రోకర్ల కింద, ట్రాఫికర్ల కిందన చిత్రీకరించడంతో ప్రారంభమైనటువంటి అధర్మం ఇప్పుడు పతాక స్థాయికి చేరి వాళ్ళని ఆ ఉద్యోగాల నుంచి తీసేశారు. వాళ్ళని ఎలా మోసం చేశారు? మీకు 10,000 జీతం ఇస్తాం మేము అని చెప్పి మోసం చేశారు. తీరా చూస్తే లాస్ట్ మంత్ పెన్షన్ వాళ్ళ చేత ఇప్పించాల, ఈ నెల పెన్షన్ వాళ్ళ చేత ఇప్పించాలి. ఇది కాకుండా వాలంటీర్లను తన్నడం, తలకాయలు పగలగొట్టడం, ఆస్తులు ధ్వంసం చేయటం, హింసించడం ఇవి జరిగిపోతున్నాయి. అంటే వాలంటీర్ అనే ఉద్యోగం భవిష్యత్తులో మళ్ళీ రానివ్వకుండా, ఒకవేళ వస్తే చావోరేవైపోతుంది అనేటటువంటి భయాన్ని. దీనికి సజీవ సాక్ష్యం తాజాగా జరిగినటువంటి ఒక సంఘటన. పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం కంకనాలపల్లిలో వాలంటీర్ కంటు బ్రహ్మయ్య ఇల్లు తొలగించాలని అక్కడ టీడీపీ నేతలు దౌర్జన్యం చేస్తున్నారు. 20 ట్రాక్టర్లు మట్టిపోసి వాలంటీర్ ఇంటికి దారి మూసేశారు. వ్యవసాయ కూలి పనులు చేసుకుంటూ చిన్న టీ హోటల్ నడుపుతూ జీవిస్తున్న బ్రహ్మయ్య 30 సంవత్సరాల నుంచి గ్రామంలో బీసీలకు కేటాయించిన పోరంబోక్ స్థలంలో పూరిగుడి చేసుకుని ఉంటున్నాడు. బ్రహ్మయ్య వాలంటీర్గా వైఎస్ఆర్సీపీ హయాంలో పనిచేశాడు కాబట్టి ఇప్పుడు అతని మీద కక్ష. దీన్ని బట్టి రాష్ట్రంలో ఎలాంటి పరిస్థితుల వైపుకి వెళ్తున్నాం అనేది ఆలోచించాలి.